యావత్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గర పడింది. నవంబర్ 5న అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇద్దరు అభ్యర్థులు గెలుపు అవకాశాలకు ఓట్ల మధ్య తేడా 2-3% ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ప్రచారం విషయంలో ఎవరు తగ్గేది లే అంటున్నారు. ఇప్పటికే పోటాపోటీ ప్రచారాలతో అమెరికా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా అమెరికా ఫలితాలను డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్లపై ఇద్దరు ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆ దేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఎందుకంటే అక్కడి ప్రెసిడెంట్ ఎన్నిక అనేది ఆ దేశ ప్రజలతో పాటు మిగతా ప్రపంచ దేశాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాతో వివిధ దేశాలకు వాణిజ్య, రక్షణ, ఆర్థిక, ఇమిగ్రేషన్ అంశాలు ముడిపడి ఉన్నాయి. మరోసారి అమెరికా ప్రెసిడెంట్ కావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్ ఈసారి ఇమిగ్రేషన్ పాలసీని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అమెరికా ఫస్ట్ విధానానికి తన తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పే ట్రంప్ దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతున్న వలసల పట్ల మండిపడుతున్నారు. అమెరికా వలసల విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళించడం జరుగుతుందని, ఇతర దేశాల యువత ఇక్కడి ఉద్యోగాల్లో ప్రవేశించడం అంత తేలిక కాదని, ఈ విధంగా తమ పాలన ఉంటుందని ప్రచార సభల్లో ట్రంప్ బహిరంగంగానే తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపుతానని ట్రంప్ విస్పష్టంగా ప్రకటించారు. అలాగే సరైన పత్రాలు లేకుండా నివసిస్తూ వారి పిల్లలకు జన్మతః వచ్చే సిటిజన్షిప్ హక్కుపైన వేటేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు వలసదారులు అమెరికాలో ఉన్నప్పుడు సంతానం కలిగితే వారి పిల్లలు సహజ సిద్ధంగానే అమెరికా పౌరులుగా నమోదు కావడం జరుగుతోంది. ఈ పద్ధతికి తాను వ్యతిరేకిని అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో అక్రమ వలసదారులను తిరిగి పంపడం తప్పదని ట్రంప్ తేల్చి చెబుతున్నారు. దీంతో భారత్ తో పాటు దక్షిణాసియా దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వచ్చిన వారిలో భయం పట్టుకుంది. మొత్తం వలస విధానాన్ని మారుస్తానని ట్రంప్ అంటున్నారు. శరణార్థి విధానాలను సమీక్షిస్తానని తెలిపారు. అయితే ఇతర దేశాల వలసదారుల ప్రతిభను, వారి ఉద్యోగ అనుభవాన్ని వాడుకునేందుకు సుముఖంగా ఉండే అమెరికా సంస్థలు ఇందుకు అంగీకరిస్తాయా, ట్రంప్ను తిరస్కరిస్తాయా అనేది ఎన్నికల్లో తేలిపోతుంది. ట్రంప్ తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ అంశం అమెరికన్లకు నచ్చితే ఇది ట్రంప్ విజయానికి దారితీస్తుంది. అయితే తరాల నుంచి అమెరికన్లలో నెలకొని ఉన్న వలసవాద ఔదార్య గుణం కారణంగా జనం వెంటనే ట్రంప్ వైఖరికి ఆమోదం తెలియచేస్తారా అనేది డౌటేనని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో పుట్టిన వారి సిటిజన్షిప్ హక్కు ఎత్తివేత ఆలోచన కుదరదని, దీనిని న్యాయస్థానంలో సవాల్ చేయడం జరుగుతుందని వలస హిత బృందాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో జన్మతః సిటిజన్షిప్ చట్టబద్ధమైందని, ఇది ట్రంప్ కాదనడం కుదరదని పలువురు నిరసనకు దిగుతున్నారు. మైగ్రెంట్ గ్యాంగులను డెమోక్రాట్లు పెంచి పోషించారని ట్రంప్ తన ప్రచారంలో తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాల్సిందే అంటున్నారు. ఇప్పటికే దేశ ఇమిగ్రేషన్ విధానం దెబ్బతిందని, దీనికి చట్టపరమైన, శాసనపరమైన దిద్దుబాట్లు అవసరమన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా అక్రమ వలసలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటారు తప్పితే వెనువెంటనే పెద్ద ఎత్తున ఇక్కడున్న వారిని వారి దేశాలకు పంపడం కుదరదని ఓ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. అక్రమ వలసదారుల డిపోర్టేషన్ కు ప్రతి 10 మంది ట్రంప్ మద్దతుదారుల్లో 9 మంది అనుకూలంగా ఉన్నారు. అదే హారిస్ మద్దతుదారుల్లో డిపోర్టేషన్ కు 27% మంది అనుకూలంగా ఉన్నారు. 72% మంది వ్యతిరేకించారు. అమెరికన్లను వివాహం చేసుకున్న అక్రమ వలసదారులకు నివాస పని హక్కుల్ని కల్పించవచ్చని 37% మంది ట్రంప్ మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. హారిస్ మద్దతుదారులో ఈ అనుకూలత 80%గా ఉంది. యుద్ధాలు, హింస కారణంగా అమెరికాకు శరణార్థులుగా వచ్చిన వారిని అనుమతించవచ్చని 49% మంది ట్రంప్ మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో 85% మంది హారిస్ మద్దతుదారులు సానుకూల వైఖరిని కనబరిచారు. అక్రమ వలసల్ని అరికట్టాల్సిందేనని కమలా హారిస్ అంటోన్నా ఆ విధానాన్ని సంస్కరించాలి అనేది ఆమె వాదన. ఇందుకోసం చట్టాల్లో మార్పులు అవసరమని చెబుతున్నారు. వలసలనేవి సున్నితమైనవని, ట్రంప్ గెలిస్తే చోటు చేసుకునే పరిణామాలపై ఆందోళన చెందుతున్నామని గ్రీన్ కార్డు కలిగిన పలువురు పేర్కొన్నారు. ట్రంప్ విధానాలతో వలస వాసులంతా భయపడుతున్నారని, అందుకే వారంతా హారిస్ కు మద్దతు పలుకుతున్నారని ఆయన వివరించారు. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపడంపై ట్రంప్, హారిస్ మద్దతుదారులు విభేదిస్తోన్నా సరిహద్దు రక్షణ విషయంలో వారంతా ఒకే మాట మీద ఉన్నారు.
అమెరికాలో సగటున ఇంటికొకరు సరైన పత్రాలు లేకుండా ఉంటున్నట్లే. దేశంలో 5% అక్రమ వలసదారులు ఉన్నారని అంచనా. అరిజోనాలో ఇది 5.5%గా ఉంది. ఈ రాష్ట్రంలో లాటినో ఓటర్లు అధికంగా ఉంటారు. ట్రంప్ అధికారంలోకి వచ్చి డిపోర్టేషన్ ప్రారంభిస్తే 11 లక్షల మంది వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్ అవుతుంది. దీనివల్ల కుటుంబాలు అల్లకల్లోలమైపోతాయి. నెవాడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, టెక్సాస్ లలో ప్రతి 10 ఇళ్లలో ఒక ఇంట్లో అక్రమ వలసదారులున్నారని అంచనా. వారికి చట్టపరమైన అనుమతులు లేవు. అయితే వారు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నారు. స్థానిక అమెరికన్లకు సేవలందిస్తున్నారు. అమెరికా అభివృద్ధిలో వలసదారుల పాత్ర ఎంతో ఉంది. ఆ దేశ విజయంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల వారు అమెరికా పౌరసత్వానికి అర్హులే అన్న వాదన ఉంది. ట్రంప్ విజయం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై ఫిలిప్ క్యాపిటల్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. రిపబ్లికన్ పార్టీ కనుక విజయం సాధిస్తే ఇంతకు ముందులానే వీసాల ప్రాబ్లం మళ్లీ షురూ అవుతుందని చెబుతున్నారు. వీసా విధానాలు మరింత కఠినతరంగా మారుతాయని, ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయని అంటున్నారు. దీంతో అమెరికన్ కంపెనీలు ఇండియా నుంచి ఉద్యోగుల్ని తెప్పించుకోవడం మానేస్తాయని, స్థానికులనే నియమించుకుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికన్ మార్కెట్లో భారత ఉద్యోగులకు డిమాండ్ తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత కంపెనీలు చాలా మటుకు ఆన్ సైట్ కు ప్రోత్సహించడం లేదు. ఇప్పుడు వీసాలను టైట్ చేసేస్తే ఆ ఉన్న ఛాన్స్ కాస్త మరింత తగ్గిపోతుంది. వాణిజ్యం విషయంలోనూ ట్రంప్ వస్తే భారత్ కు కొంత ఎదురుగాలి తప్పదనే ప్రచారం జరుగుతోంది. దిగుమతులపై భారత్ భారీగా పన్ను విధిస్తోందని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.